పాలకడలి వంటి పాండవాగ్రజుమదిన్ కోపాగ్ని రగిలి భగ్గుమను నాడు బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ సంతసింపక ఔరా నను భాగమిమ్మనదరా దదరింతురా సిగ్గుమాలి నీ సహోదరుల నిన్ను నిమేషములో వధించి నేనీ సభలో సమాధియనరింపగజాలుదు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ వెండ్రుకలు వట్టి ఈడ్చిన చేయి తొలుతగా పోరిలో దుస్తసేను తను వింతలింతలు తునియలై చెదరి రూపరియున్నగని ఉడుకారుగాక అలుపాల బొనుబడు నట్టి చిచ్చే ఇది పెనుగద వట్టిన భీమసేను బాహుబలంబును పాటించి గాంధీవమనునొక విల్లెప్పుడును వహించు కర్రి విక్రమంబు కాల్పనే ఇట్లు బంధములు వడిన ధర్మనందనుండు నేను రాజరాజు పీనుంగు కన్నార కానబడయమైతిమేని రాజరాజు పీనుంగు కన్నార కానబడయమైతిమేని కృష్ణ. నీ ఆంతర్యం అర్థం చేసుకోలేని అవివేకిని కాదు కృష్ణ. బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ సంతసింపక ఔరా నను భాగమిమ్మనదరా దదరింతురా సిగ్గుమాలి ఆహ్వానము చేసినంతనే శబాసని నేర్పరివోలే రాయబారానికి వచ్చినావే రాయబారానికి వచ్చినావే బలిరా మతిపోయనా నందనందనా. ఆవేశపరులకు ఆగ్రహాలు సహజమే. రాజా బావా, నీవు నిర్ణయించినట్లేనా? 5 ఊళ్ళివ్వడానిక సంగరానిక? అది నీ విచక్షణ పైన ఆధారపడ్డది. తప్పదంటే వారు సంగరానికైనా సంసిద్ధులేనట్టు. సంగరం? నీవు హస్తినాపురికి వచ్చింది నిజంగా సంధి చేయడానిక? మీ పాండవుల బలప్రతాపాలు వర్ణించి మమ్ము బెదిరించడానిక? కృష్ణ, రాధేయుండును దుస్ససేనుడును పోరన్ తాపుగా పాండవ క్రోధ జ్వాలల నాటు ఉండకడు నాకు తోడే సాలింక నీ బాధల్ వ్యర్థము వాడి సూది మొన మోవంజాలునంతైన నేనీ ధాత్రీతల నీను వారలకు పోరే సజ్జమౌ మాధవా. లెస్సగా పలికావు రాజా. నీ వంటి బుద్ధిమంతులు మంత్రులైతే లెస్సగానే పలుకుతారుగా అంధార రాజా. సుయోధన, పాలకడలి వంటి పాండవాగ్రజుమదిన్ కోపాగ్ని రగిలి భగ్గుమను నాడు గంధ గజేంద్రం ముఖరణి భీముడు నిన్ను నీ సహోదరుల మ్రందించునాడు పరమేశునోర్చిన పార్థుడు గాంధీవ మంది కర్ణునిదును మాడునాడు మాయారణ విదుండు మా
ఘటోత్కచుడు నీ బలగం గంగలో గలుపునాడు. ఎదిరి గెలువంగ నేర్చువే ఇందరేలా అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యుడు ఒక్కడే చాలు సంగరమూర్తి గెలువ. ఈ మహావీరులందెవరేని అడ్డురారు నిన్ను కావగాలేరు రాజరాజా. ప్రభంజనాన్ని గుప్పిట కొట్టగలరా? ప్రళయాగ్ని కొంగున ముడిగట్టగలరా? మదవ్యూఢోగ్ర మాతంగాన్ని గట్టిపోతలతో బంధించగలరా? రాజా, నీ సహోదరుల నిన్ను నిమేషములో వధించి నేనీ సభలో సమాధియనరింపగజాలుదు. కాని మీ తలంరాత విధాత దుర్మృతిని పాండుకుమారుల చేత లోక సంత్రాసమునాపగాతరమే. తప్పదు తప్పదు యుద్ధము బంధునాశము. తండ్రి ఇంట లేని వేళ నిన్ను యుద్ధానికి పంపించనా? ఆ పనింద నేను భరించలేను. నీ కాయం కసుగందితే నేను సహించలేను. మీరు క్షేత్రంలో చేజెక్కితే మేము మాత్రం సహించగలమా? మా అసమర్థతలో భీరుత్వాన్ని నాన్నగా క్షమిస్తారా? భయపడకండి పెదనాన్న. తానుడే తోడుగా ప్రమథ సంఘముతో రణసీమ నిల్చినల్ ద్రోణు నెదిర్చి ముగరము ధూళిగ చేసెద. నాదు ధాటికి త్రాణలు తప్పిపారు కురురాజును కర్ణుని దుస్ససేనుని ప్రాణము తోడబట్టి కొని వచ్చెద. ఇచ్చద మీకు కాన్కగా. ఆశీర్వదించి పంపండి పెదనాన్న. ఆ పసివాడి ప్రాణం ఒక ఎత్తు, మా ప్రాణాలని ఒక ఎత్తుగా రక్షిస్తాం. సరే, మీ మాట నమ్మి సాహసిస్తున్నా. ఎవరక్కడ? కుమార, పాండవ గౌరవ సంరక్షణా భారం నీపై ఉంచుతున్నా. ఉదయం సాగబోయే సంగ్రామానికి నీవే మన పక్షాన సేనాపతి. పాండవ సేనాపతి అభిమన్యు కుమారునికి జై! అభిమన్యు కుమారునికి జై! అతల వితల తలాతల రసాతల పాతాళాల్లో ఎక్కడ తాగినా సరి ఆ సైంధవ హతకుణ్ణి పట్టి హతమారుస్తాం. అభిమన్యు కుమారునికి ఆత్మశాంతి కలిగిస్తాను. అనిమిష దైత్యకిం పురుషులాదిగా ఎవ్వరు వచ్చిగాచినన్ తొలుముదు రేపు సైంధవుని తోయజమిత్రుడు కృంకకుండు మున్నే. నరవరేణ్య ఇత్తెరగునా కొనరింపగరాకయున్న నేన నలము సొచ్చువాడ నృపులందరూ చూడగా గాండివమ్ముతో. సకల చరాచర జీవజాలం నేని, దివ్య దానవలోకం నేని, మత్స్యాది సర్వావతారాలు నేని, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు నేని, కాలస్వరూపులైన సూర్యచంద్రులు నేని, పర్వతాలు, అరణ్యాలు, వర్షామేఘాలు, విద్యుల్లతలు, పంచభూతాలు నేని. సమస్త బ్రహ్మాండాలు నాలోనే పరిభ్రమిస్తున్నది. విజ్ఞానైశ్వర్యకారిణులైన సరస్వతి మహాలక్ష్ములు నా అంశలే. జీవరాశిని నేనే సృష్టిస్తున్నాను, పెంచుతున్నాను, నవ్విస్తున్నాను, నాశనం చేస్తున్నాను. ఇదంతా నా లీల. తెలుగు